కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. పరిచయాల పేరుతో జూనియర్లపై పీజీ చివరి సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడ్డారని తేలడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఏకంగా 81 మంది విద్యార్థులను వారం రోజుల పాటు హాస్టల్స్ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో పీజీ నుంచి 28 మంది, కామర్స్ నుంచి 28, ఎకనామిక్స్ నుంచి 25 మంది, జువాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. పరిచయాల పేరుతో జూనియర్లపై పీజీ చివరి సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడ్డారని తేలడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఏకంగా 81 మంది విద్యార్థులను వారం రోజుల పాటు హాస్టల్స్ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో పీజీ నుంచి 28 మంది, కామర్స్ నుంచి 28 మంది, ఎకనామిక్స్ నుంచి 25 మంది, జువాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. పరిచయాల పేరుతో జూనియర్లపై పీజీ చివరి సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడ్డారని తేలడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఏకంగా 81 మంది విద్యార్థులను వారం రోజుల పాటు హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో పీజీ నుంచి 28 మంది, కామర్స్ నుంచి 28 మంది, ఎకనామిక్స్ నుంచి 25 మంది, జువాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, వరంగల్ కేయూలో మరి ర్యాగింగ్ కలకలం రేగినట్టు తెలుస్తుంది. మరి వారిపై యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంది? అఖిల, వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచే కాదు, రాష్ట్రంలో వర్సిటీ చరిత్రలో ఇదొక విద్యార్థులను ఒకేసారి ఇంతమందిని సస్పెండ్ చేయడం అంటే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ర్యాగింగ్ భూతాన్ని అరికట్టే విధంగా ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ర్యాగింగ్ వెంటాడుతున్న పరిస్థితి ఒక యూనివర్సిటీలో చోటు చేసుకున్నది మాత్రం ప్రస్తుతం తెలుసు. అది వరంగల్ కు సంబంధించినటువంటి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈ కలకలం అయితే రేపిందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు, ముఖ్యంగా జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులకు పరిచయం చేసుకునేటువంటి సందర్భంలో తలెత్తేటువంటి అంశమే ఈ ర్యాగింగ్ అంశం. ఈ ర్యాగింగ్ భూతాన్ని అరికట్టే విధంగా అయితే కాలేజీకి సంబంధించినటువంటి అధికారులు కానీ యాజమాన్యాలు కానీ పలు విధాలుగా ప్రయత్నాలు చేసినా ఇంకా పెనుభూతం అయితే ఎక్కడో ఒక చోట వెంపులాడుతుంది అనేది మనం ప్రస్తుతం చూస్తున్నాం. అయితే ఇందులో భాగంగా ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఏదైతే పద్మావతి మహిళా వసతి గృహంలో ర్యాగింగ్ పాల్పడినట్టుగా విద్యార్థులకు సంబంధించినటువంటి వివరాలను సేకరించినటువంటి కాలేజీకి సంబంధించినటువంటి కమిటీ పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే నిర్ణయంలో బాగా చెప్పుకుంటే ప్రధానంగా అన్ని విభాగాల్లోనూ ర్యాగింగ్ జరుగుతున్నట్టుగా మనకు గుర్తించినటువంటి పరిస్థితి తెలుస్తుంది. అయితే ప్రధానంగా కామర్స్ అండ్ ఎకనామిక్స్, జియాలజీ విభాగాల్లో దాదాపుగా 81 మంది విద్యార్థులు, ముఖ్యంగా లేడీస్ అదేవిధంగా బాయ్స్ రెండు వర్గాల మధ్య కూడా ఈ ర్యాగింగ్ జరిగినట్టుగా ఈ కమిటీ నిర్ధారణకు వచ్చింది. దీంతో ఒకసారిగా వారిపై వేటు వేసి అయితే పరిస్థితి తీసుకొచ్చారు. ఇక దీనిపై చూసుకుంటే దాదాపుగా ఒక 10 రోజులు వారిని సస్పెండ్ చేసే విధంగా అయితే చర్యలు తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా ర్యాగింగ్ భూతాన్ని అరికట్టాలని చదవిధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకొని ఉజ్వల భవిష్యత్తును సంపాదించుకోవాల్సిన
క్రమంలోనే ఈ పెడదారి పట్టడము ర్యాగింగ్ భూతాలతో ఇలా పేటరేగిపోవడం అనేది మాత్రం పోలీసులు కఠినంగా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దాదాపుగా ఈ సస్పెండ్ ఒక్కటే కాదు, వారిని ఒక విధమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనేది మాత్రం పేరెంట్స్ తల్లిదండ్రులు చెప్పుకుంటున్న పరిస్థితి అయితే వరంగల్ ఉన్న చెప్పారు. వరంగల్ నుంచే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలకు ఇదొక సంచలనమైనటువంటి కలకలం అని చెప్పుకోవచ్చు మనకు. ఓకే రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.